ఎన్నికల వేళని మనకు తెలుసు. ఎన్నికల సమయంలో ఇప్పుడు ప్రతి ఒక్కటి చాలా సీరియస్గా పోలీసులు తనిఖీలు చేస్తూనే ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడుకి టీడీపీకి షాక్ అని చెప్పాలి. కృష్ణా జిల్లా చెరుకూరి వెంకన్న చౌదరి ఇంట్లో దొరికాయి కమ్మటి చీరలు అన్నమాట. కమ్మని చీరలు అంటేనే తెలుసుగా. పార్మూరు పెరిసేపల్లిలో ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో చీరలు బండిల్స్ కొనుగొన్న చీరల బండిల్స్ కనుగొన్నారు పోలీసులు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన టీడీపీ పార్టీకి చెందిన చీరలు పట్టివేశారు అని డీఎస్పీ గారు చెప్పారు. 3 గంటలు నిరీక్షించిన అనంతరం వచ్చిన తాళాలు పోలీసులకు సమాచారం రావడంతో ఇంటి తాళాలు తీయించిన పోలీసులు రాత్రి 11:30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీకాంత్ గారు సుమారు 10 లక్షలు విలువ చేసే చీరలుగా ఉన్నట్టు సమాచారం అని డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. పార్మూరు ఎస్ఐ సిఐలకు సమాచారంతోనే ఈ దాడి అని చెప్పారు. మొత్తం 46 బండిల్స్ సీజ్ చేశారు పోలీసులు. విజయవాడకి బుకింగ్ ద్వారా వచ్చినట్లు వెల్లడించారు డీఎస్పీ గారు. చెరుకూరి వెంకన్న చౌదరి టీడీపీకి సంబంధించిన అతను వారి ఇంట్లో ఈ కమ్మటి చీరలు దొరికాయంట. మరి పాపం చెడగొట్టేశారు పోలీసులు, కనుక్కొనేశారు. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా జరిగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే కొంచెం అటు ఇటు అంటే చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని లేకుంటే పోలీసులకి ఏదో ఒకటి కేంద్ర దగ్గర నుంచి చెప్పించి హోంశాఖ నుంచి బయటికి రాకుండా పట్టుకోకుండా చేసేవాడు. సడన్గా పోలీసులు పట్టుకున్నారు కాబట్టి పాపం చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయాడు. వీడియో కెమెరా ఎవరు శివ ఒకసారి ఇది వెళ్తా ఇట్లా లోపలికి